అజయ్ గారు మీరే అంటారు, ప్రచార ఆర్భాటాలే తప్ప డెలివరీ విధానంలో అయితే ఇదంతా డూపు, కూటమి ప్రభుత్వం ఒక స్టంట్ అని వారు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒకటి డిస్కస్ చేయాలి, 1,43,00,000 మంది పేదవాళ్ళు కావచ్చు, ఇతర 20 లక్షల మందికి కూడా లబ్ధి చేకూరేలా ఒక ప్లాన్ అనేది రెడీ చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి దీనివల్ల ప్రభుత్వం మీద పడేటువంటి భారం వాటికి సంబంధించి మీరు ఏమంటారు? గుడ్ ఈవినింగ్ చందు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా. చందు గారు, ఈ శుభ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ లో ఒక అద్భుతమైన ఆమోదం మనం అందరం కూడా విన్నాం. యూనివర్సల్ హెల్త్ పాలసీ. సార్, ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ, ఒక ఆవేదన ఉంటుంది పేద మధ్యతరగతి కుటుంబాలకి. ఎందుకంటే నెలంతా ఎంత కష్టపడి సంపాదించినా సరే రూపాయి కూడబెడితే ఆ ఇంట్లో ఎవరికైనా ఒక చిన్న సమస్య, ఆరోగ్య సమస్య వస్తే అది ఎంత భారంగా మారిపోద్దంటే చివరికి కూడబెట్టిన డబ్బు కూడా మిగలకుండా లాస్ట్ కి అప్పులు చేయాల్సే పరిస్థితి వస్తుంది. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 14 నెలల్లో సార్ చందు గారు, మాకు తెలిసి ప్రతిరోజు కూడా నారా లోకేష్ గారు ట్విట్టర్ అకౌంట్ కి అనేక మంది ట్వీట్స్ ట్యాగ్ చేస్తుంటారు. సార్, మా ఇంట్లో పలానా హెల్త్ బాగాలేదండి, మా వాళ్ళకి ఇలా ఆరోగ్య సమస్య ఉందని హాస్పిటల్ బిల్స్ కానీ లేకుంటే హాస్పిటల్ కి సంబంధించిన హెల్త్ కి సంబంధించినవి పెడుతుంటారు. వెంటనే లోకేష్ అన్న గారి టీం స్పందించి వాళ్ళకి కావాల్సిన ఏదైతే అవసరాలు ఉంటాయో వాటిని వెంటనే నెరవేర్చడం, హాస్పిటల్ శాఖతోటి సిబ్బందితోటి మాట్లాడటం, ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే సార్, ఎంతమంది ట్వీట్స్ చేస్తే ఈరోజు 100 మంది ట్వీట్స్ చేస్తారు సార్. 100 మందికి ఎట్ ఏ టైం మనం న్యాయం చేయలేం, ఎందుకంటే అవి డెలివరీ అయ్యేసరికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. కాబట్టి వాటిలో నుంచి వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడికి కూడా సార్ ఉచితంగా వైద్యం, ఉచితంగా విద్య అందితే దేశంలో ఎక్కడ కూడా పేదరికం ఉండదు సార్. ఈరోజు మనిషి పేదవాడికి ఎక్కడ మారిపోతాడంటే పిల్లల్ని చదివించలేక పేదవాడిగా మారిపోతాడు, ఉన్నత చదువులు చదివించలేక. లేకుంటే ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని తట్టుకోలేక ఇంకా నిరుపేదగా మారిపోతాడు. ఈరోజు అటువంటి సమస్యలన్నింటినీ కూడా లేకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆయుష్మాన్ భారత్ ఉందో దాంతో ఎన్టీఆర్ సేవల్ని, వైద్య సేవల్ని రెండింటిని కూడా కంబైన్ చేసి యూనివర్సల్ హెల్త్ పాలసీ అని చెప్పేసి ఈరోజు ఒక క్యాబినెట్ లో ఒక ఆమోదాన్ని తీసుకుంది హెల్త్ పాలసీ గురించి. సార్, దీన్ని మనం అద్భుతంగా ఆనందించాలి. ఇదేమి ప్రచార ఆర్భాటం కాదండి. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, పెద్దలు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడిన లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఎవరు మాట్లాడిన ఎట్లా మాట్లాడతారంటే కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏది మాట్లాడినా సరే అది ప్రచార ఆర్భాటం అంటారు సార్. సార్, మేము 3,000 పెన్షన్ ఇస్తాం అధికారంలో రాగానే అంటే వీళ్ళు మాటలే తప్ప చేతలు కావన్నారు. కానీ 3,000 పెన్షన్ ఇచ్చి చూపించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సార్, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ చదువుకునే విధంగా ఈరోజు బడులకు వెళ్తున్నారు, చదువుకుంటారంటే అది కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది. కానీ ఒకటి అజయ్ గారు, ఒకటి విద్యా వైద్యం విషయంలో, ముఖ్యంగా వైద్యం విషయంలో లెక్కలు వేసుకోకూడదు, ఈ బడ్జెట్లు ఇవన్నీ ఏంటి అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఎంతవరకైనా ఖర్చు పెట్టాలి కదా అంటున్నారు. అంటే సంవత్సరానికి 25 లక్షలు అంటే ఉన్నన్ని సంవత్సరాల్లో ఇంకా ఎంత వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనేది చూసుకోవాలి కదా, ఏమంటారు సార్? ఇక్కడ ఇప్పుడు నేను ఏమన్నానంటే విద్యా వైద్యంలో లెక్కలు వేసుకోకూడదని మాట్లాడుతున్నారు సార్. ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబానికి మనం ఎంత చెప్పాము సార్? 25 లక్షల రూపాయలు డబ్బులు చెప్పాము. ఇన్సూరెన్స్ 25 lakhs. సార్, ఈ రోజు నిజంగా లెక్కలు వేసుకోకూడదు. ఓకే, పెద్దలు చెప్పిన దానికి నేను అంగీకరిస్తా. కానీ అసలు కూడా లెక్కలు వేసుకోకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది కదా సార్. ఎందుకంటే ఈరోజు మనం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం సార్. అనేకమైన సమస్యలతోటి కూడా ప్రభుత్వం నడిపించుకుంటూ వెళ్తున్నాం. ప్రజలకి న్యాయం చేయాలని చూస్తున్నాం, ప్రజలకు మేలు చేయాలని చూస్తున్నాం. సరే, ఈ రోజు లెక్కలు వేసుకోకూడదని మాట్లాడుతున్నారు కదా. గత ప్రభుత్వంలో వీళ్ళు ఎంత ఇచ్చుంటారు సార్ ఆరోగ్య బీమాలకి, ఆరోగ్య సేవలకి? నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ 5 లక్షలు ఇచ్చుంటారు సార్. ఆ రోజు వీళ్ళు వేసిన లెక్కలు ఏంటి సార్? ఎందుకు వేశారు సార్ లెక్కలు ఆ రోజు? అంటే పేదవాడు ఆరోగ్య ఖర్చు లెక్క 5 లక్షల. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకుంటే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి కానీ ఈ లెక్కల గురించి గుర్తుకు రాలేదా సార్? ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది పేదవాడికి ఈ పథకం ఏదైతే ఈ రోజు ఈ పాలసీ ఎంతగా ఉపయోగపడుతుంది సార్. నిజంగా 25 లక్షల రూపాయలు అనేది ఇస్ నాట్ ఎ స్మాల్ మ్యాటర్ సార్. ఈరోజు ఒక ఆరోగ్య సమస్య వస్తే దానికి 15 లక్షల 20 లక్షలు ఖర్చు రూపాయలు వస్తుంది అంటే ఒక పేదవాడు డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకొస్తాడండి? పట్టుకురాలేడు కదా. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఆయన అనేది ఏంటంటే ఇదంతా డూప్, ప్రచార ఆర్భాటమే. ఇంప్లిమెంటేషన్ జరిగే టైంలో మాత్రం ఇది జరగదు, అలా జరిగితే మేము స్వాగతిస్తాం అంటారు ఆయన. సార్, అక్కడికే వస్తున్నా నేను కూడా. నేనేమన్నానంటే చందు గారు, ఇక్కడ
ప్రతిదీ ప్రచార ఆర్భాటం వెంటనే అదే చెప్తున్నాను సార్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను సార్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఈ రోజు పెన్షన్లు గానీ, తల్లికి వందనం పథకం గానీ, ఉచిత ఇసుక గానీ, ఉచిత సిలిండర్లు గానీ, ఈ రోజు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం గానీ, ఆడపడుచులకి ఇటువంటి పథకాలన్నీ కూడా మేము ఇచ్చిన మాట ప్రకారమే కదా చేసుకుంటూ వస్తుంది సార్. ప్రచార ఆర్భాటాలు చేసుకోవడానికి ఈ సంవత్సరం ఈ 14 నెలల కాలంలో సార్ ఎక్కడా కూడా మేము పెద్ద పెద్ద హోర్డింగ్లు వేయలేదు, రాష్ట్రంలో గోడలకు రంగులు వేయలేదు, పెద్ద పెద్ద యాడ్స్ ఇవ్వలేదు, పెద్ద పెద్ద టెంట్లు వేసి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి అందరినీ తరలించి అక్కడ మీటింగులు పెట్టి హంగు ఆర్భాటాలు చేయలేదు సార్. మేము ఏ పథకం విడుదల చేసినా ఈ రోజు ఈ ప్యానల్ ఉన్న పెద్దలందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు మేము ఏ పథకం విడుదల చేసినా సరే ఒక పక్క గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని, ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గాని, అదే విధంగా ఈ దేశ అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని ఎక్కడా కూడా హంగు ఆర్భాటాలు లేకుండా చాలా అద్భుతంగా రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయనీయకుండా ఈ రోజు ప్రజలకు మనం ఏం పథకాలు ఇస్తున్నాం అనేది చాలా అద్భుతంగా వివరిస్తున్నాం, చెప్తున్నాం, ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం సార్. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 1వ తారీఖు వస్తే ఒక ఇంటికి వెళ్తున్నాడు, ఒక నియోజకవర్గం వెళ్తున్నాడు. ఎంత ఖర్చు పెడుతున్నారు సార్? టెంట్లు వేస్తున్నారా సార్? మొన్న అన్నదాత సుఖీభావ విడుదల చేస్తే ఎక్కడ సార్? ఒక పంట పొలాలు, పచ్చని పంట పొలాల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని చేశారు సార్. ఇవి ప్రచార ఆర్భాటాలకు వీళ్ళకి కనపడతాయి. కానీ ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పంట పొలాల్లోకి వెళ్తే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయింది సార్? బ్యానర్లు లేవు, హోర్డింగ్లు లేవు, రంగులు లేవు, లేకుంటే జనాన్ని తరలింపులు లేవు, ఏం లేవు కదా. ఈ రోజు పెద్దలకు నేనేం చెప్తున్నా అంటే వెంకటేశ్వర రెడ్డి గారికి, సార్ మేము ప్రజల కోసం ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. ప్రజలు మా మీద నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గెలిపించుకున్నారు, మాకు ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రజలు ఏదైతే ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలన్నింటినీ కూడా మేము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం తప్ప మీలాగా ప్రచార ఆర్భాటాల కోసం లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల దిశగా మార్చే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదు. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్ అజయ్ గారు, మళ్ళీ మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు మీరేమంటారు? చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి పథకం ఏదైతే